రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకంగా ఉన్న సీట్ ఏది అంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అది కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో అనపత్తి. ఇప్పుడు ఆ సీటు అంశంలో ఒక కొలుక్కొచ్చిందా వివాదం? ఖచ్చితంగా అవునే అంటున్నారు టీడీపీ శ్రేణులు. అలాగే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఒక ధీమాతో ఉన్నారు. ఒక 2 రోజుల్లో ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు అని చెప్పి శ్రేణులందరికీ చెప్పడం. అంటే దాదాపుగా ఖరారైపోయింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మొదటి లిస్టులో ప్రకటించినట్టుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు. ఆయనే మళ్ళీ ఆ సీటు నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఆయనే పోటీ చేయబోతున్నారనే సంకేతాలైతే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే అది భారతీయ జనతా పార్టీకి కేటాయించారు కాబట్టి, అక్కడ శివరామకృష్ణరాజు అనే ఒక మాజీ సైనికుడికి ఆ సీట్ ఇచ్చారు కాబట్టి, ఇప్పుడు ఆయన్ని పక్కన పెడతారా? ఆయనకి వేరే సీట్ ఏమన్నా అకామిడేట్ చేస్తారా? ఏంటనేది అయితే తెలియాలి. ఏది ఏమైనా మొత్తానికి అనపత్తి చాలా పోరాటాల తర్వాత విస్తృతంగా ఆయన వా వా పాదయాత్ర చేస్తూ అలాగే స్థానికంగా అందరి ప్రజల ఆశీర్వాదాలు తీసుకుంటూ తన బలం ఏంటని చూపించే ప్రయత్నం పోరాటాల రూపంలో గత కొద్ది రోజులుగా చేస్తూ ఉన్నారు. ఎట్టకేలకు అది సక్సెస్ అయిందని చెప్పాలి ఒక రకంగా. అంటే సీటు గనక ఆయన పేరు అనౌన్స్ చేస్తే, కానీ ఒక మంచి హామీ అయితే తెచ్చుకున్నారు. అదే శ్రేణులకు చెప్పారు. మొత్తానికి అనపత్తి సీట్ అయితే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే దక్కుతుంది అనేది బలమైన సమాచారం అయితే వినిపిస్తోంది. అది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకొక 2 రోజులు వేచి చూస్తే తెలిసిపోద్ది.